హాయ్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది వామన్నం. వామన్నానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. 10 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్స్ వాము, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఉడికించిన అన్నం అండి ఇది. నేను ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత వెల్లుల్లిని వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవనిద్దామండి. కొంచెం అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుదామండి. కొంచెం ఫ్రై అవ్వాలి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగని ఎక్కువగా అవ్వకూడదు, చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వాము ఉంది కదండి, వాము వేసుకుందాం. ఇప్పుడు వాము వేసిన తర్వాత ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయకండి, చూసుకోండి, తెలుస్తుంది మనకి. వాము ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ మారిపోద్దండి. ఓకే, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రైస్ తీసుకున్నాం కదండి, ఉడికించిన రైస్. ఈ రైస్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుందామండి. ఇలా చేసుకుంటే రైస్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తింటారు. మనం నేర్పించాలండి పిల్లలకి ఇలాంటి ఫుడ్. ఎందుకు అంటే ఇదే మంచి ఫుడ్. ఇప్పుడు తిన్నవన్నీ బయట ఫుడ్స్ అన్నీ అంత కరెక్ట్ కాదు కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ పెడుతూ ఉండాలి పిల్లలకి. ఓకే, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీరు తగినంత చూసుకొని వేసుకోండి. వేసి కలుపుకుందాం. ఓకేనండి, హెల్దీ వామ్ రైస్ రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.